అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ మధ్యకాలంలో కొంచెం స్లో అయ్యాయి. తమిళనాడు రాజకీయాలు బాగా హాట్ టాపిక్గా మారాయి. అయితే ఇక్కడ విజయ్కి సంబంధించి 108 సీట్ల వరకు విజయ్ సొంతంగా పార్టీ పెట్టి నూతనంగా ఆరంగేటం చేసి 2 సంవత్సరాల్లోనే ఎన్నికలకు వెళ్ళటం, సింగిల్గా పోటీ చేయటం, తమిళనాడులో లార్జెస్ట్ పార్టీగా 108 సీట్లతోటి విజయకేతనాన్ని ఎగరేసినటువంటి టీవీకే పార్టీ అధినేత విజయ్. సో ఇప్పుడు విజయ్ జోసెఫ్ సీఎం కానున్నారు. కొంతమంది అంటే రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి. డిఎంకే ఏఐడిఎంకే ఇద్దరు కూడా కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. వీళ్ళైతే సంకీర్ణ ప్రభుత్వం సరిపోతుంది, సీట్లు కూడా ఎక్కువ ఉంటాయి, సరిపోతాయి అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా లేదు, అలాంటిది ఏం జరగట్లేదు, దీనికి స్టాలిన్ గారు ఒప్పుకోవట్లేదు. అంటే రీసెంట్గా స్టాలిన్ గారు కూడా నిన్న అంటే 6వ తారీఖు కావచ్చు 7వ తారీఖు కూడా స్టాలిన్ గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మేము కలవాలనుకోవట్లేదు, కలిసి గవర్నమెంట్ స్థాపించాలని అనుకోవట్లేదు. ఎందుకంటే యువకుడు ఉత్సాహవంతుడు, ప్రజలు అతన్ని ఆదరించారు. మేము ప్రతిపక్షంలో కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాం, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక 6 నెలల్లో సంవత్సరం పాటు ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయి, ఆయన పనితీరుని బట్టి మేము కలవాలా లేదా అనేది తర్వాత డిసైడ్ చేస్తా ఉన్నారు. ఈ మాట దేశవ్యాప్తంగా కూడా చర్చగా మారింది. ఎందుకంటే ఈయన రాజకీయాలు, తమిళనాడు రాజకీయాలు గతంలో చూస్తే మనం కక్ష సాధింపులకి పెట్టింది పేరుగా భారతదేశంలోనే మొట్టమొదటి కక్ష సాధింపు రాష్ట్రంగా రాజకీయంగా కక్ష సాధింపులు చేసుకున్న రాష్ట్రం తమిళనాడు ఉంది. కానీ స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక, అంటే 2021 నుంచి ముఖ్యమంత్రి అయ్యాక అక్కడ పరిస్థితులన్నీ కూడా చాలా తారుమారైపోయినాయి. అంటే ఒక రకంగా అక్కడ వివాదాలకు తావు లేకుండా చేశారు స్టాలిన్ గారు. సో దీంతో ఆయన చరిత్ర పుటల్లోకి ఎక్కారని చెప్పుకోవచ్చు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఎందుకంటే స్టాలిన్ గారికి ఉన్నటువంటి క్రేజీ అంతా ఇంత కాదు. స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక అక్కడ గతంలో జయలలితకి వాళ్ళ నాన్నగారు అయినటువంటి కరుణానిధి గారికి ఉన్నటువంటి వైరం మనందరికీ తెలుసు. జయలలిత గారిని నిండు సభలో చేరలాగిన సందర్భం. అదేవిధంగా జయలలిత గారు ముఖ్యమంత్రి అయ్యాక కరుణానిధి గారిని ఇంట్లో భోంచేస్తున్నటువంటి ఆ చేత్తోటి ఆంతన ఈడ్చుకొని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం, ఇట్లాగా టిట్ ఫర్ టాట్ అంటూ ఎత్తుకు పై ఎత్తునేస్తూ రాజకీయాలు చేసిన సందర్భం మనందరికీ చరిత్రలోకి వెళ్తే తెలుస్తుంది. అంటే ఆనాటి రాజకీయ నాయకులందరూ కూడా ఈ విషయం విదితమే. కానీ ఇప్పుడు స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆ పరిస్థితిని కొంచెం దూరం చేశారు. అయితే ఇప్పుడు ఈ విషయం స్టాలిన్ గారిది కాదు, కానీ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక కోణంలో ఉంటే తమిళనాడు రాజకీయాలు డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ విజయ్ జోసెఫ్కి సినిమా యాక్టర్ మొత్తం కూడా ఒకే ఒక యాక్టర్ తప్పితే, ఈయన గురించి నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మన వీడియో టాపిక్ కూడా అదేనమాట. ఒకే ఒక సినీ యాక్టరు, సీనియర్ నాయకులు, సీనియర్ యాక్టర్లు విజయ్కి వ్యతిరేకంగా ఉన్నారు. మిగతా సినీ ఇండస్ట్రీ అంతా కూడా విజయ్కి అనుకూలంగానే ఉంది. అసలు ఎంతెందుకు ఈయన మీద ఓడిపోయినటువంటి స్టాలిన్ కుటుంబం కావచ్చు, స్టాలిన్ పార్టీ డిఎంకే పార్టీ కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, పళనిస్వామి కావచ్చు, ఇంకా మిగతా చిన్న చిన్న పార్టీలన్నీ కావచ్చు, విజయ్ మీద వ్యతిరేకంగా ఏం లేరు. కానీ ఒకే ఒక వ్యక్తి మాత్రం ఎన్నికల్లో పోటీ చేయలేదు, పార్టీ పెట్టలేదు. పేరున్నటువంటి సూపర్ స్టార్ ఒక సినీ యాక్టర్ మాత్రం విజయ్కి సపోర్ట్ చేయట్లేదు. ఆయనే గౌరవనీయులైనటువంటి పెద్దలు, సీనియర్ యాక్టర్ అయినటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. సో రజనీకాంత్ గారికి మరి ఎందుకో తెలియదు కానీ ఈయన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇష్టం కలగట్లేదట. సో అందుకే రజనీకాంత్ గారు డిఎంకేని ఏఐడిఎంకేని కలపాలని ఒక ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నారట. సో ఇదంతా కూడా కొంచెం ఆశ్చర్యంగా లేదా? ఎందుకంటే అసలు ఏఐడిఎంకేకి డిఎంకేకి అసలు పడదు. అలాంటి ఇప్పుడు అన్నాడీఎంకే ఎందుకు వచ్చింది? గతంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీని ఇబ్బంది పెడుతూ రకరకాల ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే ఒక కోణంతో ఒక కొత్త పార్టీగా అవతరించింది. ఈ 2 పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి, అందుకే అంత కక్ష కార్పణ్యాలు తమిళనాడులో జరుగుతూ ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ 2 పార్టీలే ఒకటి ఎలా అవుతాయి? సో మనం కొంచెం బ్యాక్కి వెళ్తే 2014 సమయానికి వెళ్తే 2014-19 టయాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిశారు. అసలు ఇది ఎట్టా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని చెప్పేసి నాటి కాలంలో రాజకీయ విశ్లేషకులందరూ కూడా తలబట్టుకొని కూర్చున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ గతంలో నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పార్టీ.
స్వతంత్ర పోరాటానికి ముందు నుంచే కాంగ్రెస్ వ్యవస్థాపించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. అలాంటి పార్టీ పేదల పార్టీ కాదు, పేదల్ని తినేసే పార్టీ. ఈ పార్టీకి వ్యతిరేకంగా మరొక పార్టీ, ప్రాంతీయ పార్టీ రావాలి అంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ పార్టీని, తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అంటే దేనికి స్థాపించారు? తెలుగుదేశం పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ అరాచకాలని, కాంగ్రెస్ పార్టీ ఒక నియంత్ర పాలనని అణగదొక్కడం కోసం తెలుగుదేశం పార్టీ అవతరించింది. ఇది మనందరికీ తెలుసు. కానీ అలాంటి పార్టీలు రెండు ఎన్టీఆర్ టైంలో కలవకపోయినా చంద్రబాబు నాయుడు గారి టైంలో కలిసింది. సరే, ప్రజలు యాక్సెప్ట్ చేశారా లేదనేది తర్వాత విషయం. కానీ రెండు పార్టీలు కలిసిపోవాలా? సరే, చంద్రబాబు నాయుడు గారు అది అదిరిపోతుంది, ఏదో జరుగుద్ది అనుకున్నారు. సరే, ఏమీ జరగలేదు, ప్రజలు యాక్సెప్ట్ చేశారా లేదనేది అది సెకండ్ విషయం. కానీ రెండు పార్టీలు కలిసాయి. సో ఇప్పుడు ఇలాగనే తమిళనాడులో కూడా డిఎంకే, ఏఐడిఎంకే రెండు కూడా కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ఆలోచన జరగాలి. ఇది జరిగితే మంచి పరిణామం అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వాళ్ళిద్దరూ కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. చూడండి, ఇది ఎంత దారుణమైన విషయం. తమిళ సినిమా యాక్టర్స్ మొత్తం కూడా విజయ్ సీఎం కావాలని చెప్పేసి చాలా బలంగా కోరుకుంటున్నారు. అందుకే మనం సోషల్ మీడియాలో చూస్తే హీరో అజిత్, మంచి ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి అజిత్, విజయ్ సీఎం కావాలంటూ భోజనాలు ఏర్పాట్లు చేసి కొన్ని ప్రాంతాల్లో ఆయన భోజనాలు ఏర్పాటు చేసేసి ప్రజలకి విందు ఏర్పాటు చేసి పెడతా ఉన్నారు. సో ఎందుకు ఆయనకు అవసరం లేదు కదా. అదేవిధంగా విషయాలు కూడా గవర్నర్ గారు ఎందుకు లేట్ చేస్తున్నారు, ఎందుకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు కదా అని చెప్పేసి విశాల్ గారు కూడా ట్వీట్ చేశారు. అంతెందుకు సీనియర్ నాయకులు కమలాసన్ గారు కూడా విజయ్ జోసెఫ్కి సపోర్ట్గా నిలిచారు. కానీ ఒక్క రజనీకాంత్ గారు మాత్రం ఎందుకు నిలబడలేదు? ఎందుకంటే ప్రతి మనిషికి స్వార్థం అనేది ఉంటుంది, ఇగో దెబ్బతినింది. ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్గా పేరున్నటువంటి వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు, ఎన్నో డక్కా ముక్కీలు తిన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇదిగో నేను పార్టీలోకి వస్తున్నాను, పార్టీ పెడుతున్నాను, లేకపోతే ఇంకో పార్టీలో చేరుతున్నాను, నేను త్వరగా పార్టీ పెడుతున్నాను అంటూ చెబుతూనే గత 30 ఏళ్ల నుంచి పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. తీరా మధ్యలో ఒకసారి ఇండైరెక్ట్గా ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో అటువంటి వాళ్ళకే కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు. ఆ మధ్యలో బాబా సినిమా తీసినప్పుడు కూడా ఆయన రాజకీయ అరంగేటం చేస్తా ఉన్నారు. ఆ తర్వాత భాష అనే సినిమా తీసినప్పుడు కూడా ఆయన రాజకీయ అరంగేటం చేస్తున్నారు, కొత్త పార్టీ పెడుతున్నారనే రకరకాల వాదనలు కూడా వినిపించాయి. అవి ఏం చల్లలేదు. రజనీకాంత్ గారికి ప్రజల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉండొచ్చు, కానీ ఓట్ బ్యాంక్ మాత్రం లేదు అనేది మరి ఆయనకు అర్థమైందో లేదో తెలియదు, కానీ ఆయన పార్టీ పెట్టలేదు. కానీ ఆ రేంజ్లోకి వెళ్ళి అంతకంటే ఎక్కువ, అంటే రజనీకాంత్ తక్కువ సినిమాలు తీసి ఉండొచ్చు విజయ్ జోసెఫ్, కానీ అంతకంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తూ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ సినిమాలని పాన్ ఇండియాగా పాన్ వరల్డ్గా సినిమాలు తీస్తున్నటువంటి వ్యక్తి విజయ్ జోసెఫ్. మరి ఆ మాత్రం కడుపులో మంట ఉండదా? ఆ మాత్రం జలసీ ఉండదా? అందుకే రజనీకాంత్ గారు విజయ్ గారు నాకన్నా మించిపోతున్నారు అంటూ చెప్పకనే చెప్తున్నారు ఇండైరెక్ట్లో రజనీకాంత్ గారు. సో ఇప్పుడు రజనీకాంత్ గారు చెప్పారని చెప్పేసి ఈ రెండు పార్టీలు కలుస్తాయి అంటే కలిసే పరిస్థితి ఏం లేదనుకోండి. కానీ దానికి సంబంధించే ఇలాంటి వార్త బయటకు వస్తుందని స్టాలిన్ గారు నిన్న మీడియా ముఖంగా కూడా తెలియజేశారు. ఆయన నియోజకవర్గాల్లోకి ఆయన ఓడిపోయారు, మొన్న ఓడిపోయారని 5వ తారీఖు తెలిసింది. తెల్లారి అక్కడికి వెళ్ళేసి ప్రెస్ మీట్ పెట్టేసి ఆ ప్రాంతాల్లో నేను ఓడిపోయినప్పటికీ నాకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలని చెప్పేసి దండం పెట్టొచ్చారు. చూసారా తమిళ రాజకీయాలు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో? ప్రస్తుతానికి ఇప్పుడే కాదు, ఎప్పుడైనా తమిళ రాజకీయాలు కీలకంగానే ఉంటాయి, చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇంకోటి కూడా ఏంటంటే తమిళనాడు రాజకీయాలు ఒక నిబద్ధతతోటి, ఒక నిజాయితీగా కూడా అక్కడ పనిచేస్తాయి అంటంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులే ఉదాహరణలు. సో కొత్తగా వచ్చి పార్టీ పెట్టి 108 సీట్లు ఒక లార్జెస్ట్, ఒక పెద్ద పార్టీగా అవతరించినటువంటి విజయ్ జోసెఫ్ గారు ఈ పార్టీలన్నీ కలిసేది లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి 4-5 సీట్లతో పాటు మరో 4-5 సీట్లు కలుపుకొని ముఖ్యమంత్రిగా
9వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ ప్రమాణ స్వీకారానికి గవర్నరు అంటే రాత్రి కొంచెం లేట్ నైట్లో యాక్సెప్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈలోగా ఏమైనా జరగవచ్చు అనేది కొన్ని పార్టీలు సోషల్ మీడియాలో గాలి వార్తలు అయితే వినిపిస్తూ ఉంది. సో మొత్తం మీద విజయ్ సీఎం అవ్వాలని తమిళనాడు ప్రజలే కాదు, తమిళనాడు అన్ని పార్టీల నాయకులు కూడా కోరుకుంటున్నారు. అదే స్టాలిన్ గారి స్టేట్మెంట్ ప్రకారం మేమైతే ఇప్పుడు తొందర ఏం పట్టలేదు, ప్రజలు మమ్మల్ని కాదన్నారు, మేమిద్దరం ముగ్గురుగా కలిసిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం అయితే నాకైతే లేదు. ప్రస్తుతానికి ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయనియండి. ప్రస్తుతానికి ఇప్పుడు తమిళనాడు ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు ఆయన ఏ రేంజ్లో తీరుస్తారు, ఎంతవరకు దాన్ని నడిపించగలడు అనేది చూసి తర్వాత మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఒక హుందా అయిన మాట, ఒక మంచి మాట రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా చర్చించుకునే విధంగా స్టాలిన్ గారు మాట్లాడటం చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.